శ్రీమన్మహాభారతము 718వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వము. అందులో సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెప్తూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు వనపర్వములోని 7వ అధ్యాయము ద్వారా ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, ధృతరాష్ట్ర మహారాజు సంజయుడితో చెప్తూ ఉన్నాడు, సంజయ, వెంటనే వెళ్ళి నా సోదరుడైనటువంటి విదురుడిని మళ్ళీ వెనక్కి తీసుకొనిరా అని అనగానే సంజయుడు సరే అని కామ్యకవనానికి వెళ్ళాడు. అక్కడ పాండవులను చూశాడు. ఎట్లా ఉన్నాడు ధర్మరాజు? విదురునితో, వేలాది బ్రాహ్మణోత్తములతో, సోదరులతో, అందరితో కలిసి దేవతలతో కలిసి ఉన్నటువంటి ఇంద్రునిలాగా ఉన్నాడు ధర్మరాజు. మృగ చర్మాన్ని ధరించినటువంటి ఆ ధర్మరాజును చూశాడు సంజయుడు. వెంటనే వెళ్ళి ధర్మరాజును పూజించాడు. ఆ తర్వాత భీమార్జున యమాశ్చాపి తద్యుక్తం ప్రతిపేదిరే. భీమ, అర్జున, నకుల సహదేవులు కూడా సంజయుడిని యథోచితంగా సత్కరించారు. ధర్మరాజు అతన్ని కుశల ప్రశ్నలు అడిగాడు. ఇక ఆ తర్వాత సంజయుడు సుఖంగా కూర్చొని తన రాకకు కారణాన్ని చెప్పి ఈ రకంగా విదురునితో అంటూ ఉన్నాడు. ఓ విదుర మహాశయ, రాజాస్మరతి తే క్షత్తః ధృతరాష్ట్రోంబికాసుతః తం పశ్య గత్వా త్వం క్షిప్రం సంజీవయ చ పార్థివం. హో విదురా, అంబికాసుతుడైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు నిన్ను పదే పదే స్మరిస్తూ ఉన్నాడు. నువ్వు వెంటనే వచ్చి రాజుగారిని చూడాలి, రాజును బ్రతికించాలి. ఓ సత్పురుష శ్రేష్ఠ, నరశ్రేష్ఠులు, కురునందనులు అయినటువంటి పాండవుల అనుమతి తీసుకొని వెంటనే ధృతరాష్ట్రుని దగ్గరికి నువ్వు రావాలి అని సంజయుడు అనగానే ఇక విదురుడు వెంటనే ధర్మరాజు ఆజ్ఞ తీసుకొని హస్తినాపురానికి వచ్చాడు. రాగానే ధృతరాష్ట్రుడు ఆ విదురుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని, హో ధర్మజ్ఞ, నా భాగ్యవశము చేత మళ్ళీ నిన్ను పొందాను. నా అదృష్టం, ఇంకా నువ్వు నన్ను గుర్తుపెట్టుకున్నావు. నీకోసమని అద్య రాత్రౌ దివాచాహం త్వత్కృతే భరతర్షభ. ఓ విదురా, నీకోసమని రాత్రి పగలు జాగరణ చేశాను అని ధృతరాష్ట్ర మహారాజు విదురుడి యొక్క శిరస్సును ప్రేమపూర్వకముగా ఆఘ్రాణిస్తూ అనగా, క్షమ్యతాం ఇతి చోవాచ యదుక్తోసి మయా నఘ. నేను నీ పట్ల పలికినటువంటి అప్రియ వచనాలకు నన్ను క్షమించవా అని ధృతరాష్ట్రుడు అనగానే విదురుడు, ఓ రాజా, నేనెప్పుడో క్షమించేశాను. నువ్వు నాకు గురుర్మే పరమోభవాన్, నువ్వు నాకు పరమగురుడవు. అందుకే నిన్ను చూడాలనేటటువంటి ఉత్సాహంతో వెంటనే వచ్చేశాను. హో నరశ్రేష్ఠ, పాండోః సుతాయ అదృశా మే తాదృశాస్తవ భారత. నాకు పాండవులు ఎటువంటి వారో నీ కుమారులు కూడా అటువంటి వారే. అయితే పాండవులు ఇప్పుడు దీనస్థితిలో ఉన్నారు. ధర్మాత్ములైనటువంటి వారి యొక్క బుద్ధి వెంటనే దీనుల పట్ల ప్రసరిస్తూ ఉంటుంది. నా బుద్ధి కూడా వారి పట్ల ఆ రకంగానే ప్రసరించింది అని, హో జనమేజయ, ఈ రకంగా ఇద్దరు, విదురుడు, ధృతరాష్ట్ర మహారాజు సోదరులు ఇద్దరూ కలుసుకొని అనునయించుకున్నారు, ఆనందాన్ని పొందారు.
ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ,
నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.